ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా ఉండి జగన్‌కి కుడిభుజంలా అన్ని పనులు చేసి పెట్టే మాజీ ఎంపీ, రాజ్యసభ ఎంపీగా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన్నే ప్రకటించి మరీ రాజకీయాలకు దూరంగా ఉంటూ మీడియా సంస్థను నెలకొల్పబోతున్నానని చెప్పి ప్రకటించారు. అలాగే వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెడుతూ అప్పటికప్పుడు అంటే ఏవైనా పరిణామాలు రాజకీయంగా ఉంటే వాటిపై మాత్రం తన కమెంట్స్‌ని, తన అభిప్రాయాన్ని చెప్తూ వస్తున్నారు. కానీ రాజకీయాలకు ఇక దూరమని ప్రకటించినటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా జార్ఖండ్‌లో తేలడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే జార్ఖండ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు పోటీ చేసే ఉత్సాహంతోటి విజయసాయి రెడ్డి ఉన్నట్టు కనపడతా ఉంది. ఎందుకు విజయసాయి రెడ్డి సరే చేయాలి అని అనుకుంటే, ఇండిపెండెంట్‌గా చేయాలి అని అనుకుంటే ఎంతో కొంతమంది ఎమ్మెల్యేలు తనకు పరిచయం ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి చేయాల్సి ఉండే. కానీ జార్ఖండ్ నుంచి ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఉండబోతా ఉన్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే జార్ఖండ్‌లో ఇప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి పొలిటికల్ సినారియో అయితే చాలా డిఫరెంట్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది జార్ఖండ్‌లో. కానీ జేఎంఎం అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తు కొనసాగుతున్నప్పటికీ ఈసారి కాంగ్రెస్ పార్టీ, జేఎంఎం విడివిడిగా తమ అభ్యర్థులు నిలుపుకునే ముందుకు ఉత్సాహంగా ఉన్నాయి. అభ్యర్థులను కూడా ప్రకటించాయి. ఆ తర్వాత జేఎంఎంకి సంబంధించి సోరెన్ సీఎంగా ఉన్నటువంటి సోరెన్ వెళ్ళి బీజేపీ పెద్దల్ని కలవడం. సో ఈ ఇండియా కూటమి ఉంటుందా జార్ఖండ్లో, సోరెన్ జేఎంఎం పార్టీ ఇండియా కూటమితో నడుస్తుందా చివరి వరకు అనేది చాలా రకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో ఒకవైపు అసలు ఇండియా కూటమిలో జేఎంఎం ఉంటుందా లేదా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు హఠాత్తుగా విజయసాయి రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి రంగంలోకి దిగడం కూడా చర్చనీయాంశంగా మారిందనుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా అంటే అక్కడ రాజకీయాలు చాలా క్షుణ్ణంగా గమనిస్తే జేఎంఎం ఒక అభ్యర్థిని నిలబెట్టింది, కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టింది. అలాగే పరిమల్ నట్వాని అంటే గతంలో వైసీపీ నుంచి ఎంపీగా ఎన్నిక కాబడినటువంటి అంబానీకి సంబంధించినటువంటి సన్నిహితుడిగా పేరున్నటువంటి పరిమల్ నట్వాని అక్కడ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా జార్ఖండ్ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. అక్కడి నుంచే ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం అయితే కనపడుతోంది. అలాగే వీరితో పాటు మరొక క్యాండిడేట్ కూడా అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. అంటే అధికారికంగా బీజేపీ లేదా ఎన్డీఏ అంటే అక్కడ అపోజిషన్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా లేరు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ చెరో అభ్యర్థిని నిలబెట్టుకున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి బలాబలాలు చూస్తే అసెంబ్లీలో 56 మంది బలం ఎన్డీఏ అంటే ఇటు ఇండియా కూటమికి ఉంది. అంటే జేఎంఎం, కాంగ్రెస్ కూటమికి కలిపి అక్కడ 56 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఆ బలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాజ్యసభకు జార్ఖండ్ నుంచి 2 పార్లమెంట్ స్థానాలకు అంటే రాజ్యసభ స్థానాలకు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. సో 56 మంది ఎమ్మెల్యేల బలం అక్కడ ఉంది అధికార పార్టీకి. సో 2 స్థానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ ఎమ్మెల్యేల బట్టి చూస్తే ఒక్కొక్క రాజ్యసభ ఎంపీకి 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే సరిపోతుంది. అంటే 28 + 28 56 అంటే అధికార కూటమికి 2 ఈజీగా గెలుచుకునే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ నుంచి 3 అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. సో మళ్ళీ జేఎంఎంకి ఇటు కాంగ్రెస్కి మధ్య కొంత పురపచ్చాలు వచ్చాయి. సో ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ ఇక్కడ సైలెంట్గా ఉంటూనే తెర వెనుక మాత్రం చాలా కీలకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకు అంటే ఎన్డీఏకు అక్కడ 24 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే ఒక రాజ్యసభ ఎంపీకి గెలుచుకోవాల్సడానికి ఇంకొక 4 ఎమ్మెల్యేల బలం మాత్రమే తక్కువగా ఉన్న నేపథ్యంలో క్రాస్ ఓటింగ్కి సంబంధించి అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. సో కానీ బీజేపీ అధికారికంగా తన క్యాండిడేట్ని పెట్టలేదు. కానీ ఆ 24 మంది ఎమ్మెల్యేల బలం ఎవరైతే తమకుందో ఆ ఎమ్మెల్యేలతోటి ఇప్పటికే నామినేషన్ పేపర్ల మీద సంతకాలు కూడా తీసుకుంది. కానీ ఎవరికి అంటే పార్టీ క్యాండిడేట్ ఎవరనేది పేరు అఫీషియల్గా ప్రకటించలేదు, అక్కడ లేదు. కానీ నామినేషన్ పేపర్లకు సంబంధించి మద్దతు ఇచ్చే అంశంలో మాత్రం 24 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఎవరికి బీజేపీ మద్దతు ఇస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక గమనిస్తే మొత్తానికి ఎన్నిక అనేది కంపల్సరీ అంటే ఏకగ్రీవం కాకుండా ఎన్నిక కంపల్సరీ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే జేఎంఎం అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుస్తారు. కానీ రెండో ప్రాధాన్యత అంటే రెండో అభ్యర్థికి వచ్చేసరికి ఎవరికి కూడా ఫుల్గా
మెజారిటీ రాదు కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు అనే అంశం అయితే కీలకంగా మారనుంది. అప్పుడు మొదటి జేఎంఎం అభ్యర్థి గెలిచారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లు, అలాగే మిగతా అభ్యర్థులకు సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తే కింది వరుసలో ఉన్నటువంటి అభ్యర్థి ఎలిమినేట్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ మూడో ప్రాధాన్యత ఓట్లకి ఇచ్చినప్పుడు ఇంకో అభ్యర్థి ఎలిమినేట్ అవుతాడు. అలా ఫలితం అనేది తీస్తారు. సో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉండడానికి కారణం అంటే బీజేపీ అభ్యర్థిని అంటే ఇండైరెక్ట్గా గెలిపించి అంటే ఎమ్మెల్యేల ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ ఓట్ల ప్రాధాన్యత లెక్కింపు క్రమాన్ని ఆసరాగా తీసుకొని బీజేపీ అభ్యర్థిని గెలిపించే వ్యూహం ఏమైనా ఉందా, లేదంటే పరిమళ నట్వానిని గెలిపించే వ్యూహం ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. కానీ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలి అంటే కనీసం 10 మంది ఎమ్మెల్యేల సంతకం కూడా అవసరం నామినేషన్ పత్రాలకి. సో ఇప్పుడు విజయసాయిరెడ్డికి అక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి సపోర్ట్ చేస్తారనేది కూడా కీలకమైన అంశంగా మారింది. అయితే ఇక్కడ మనం మరో విషయం కూడా గమనించాలి. గతంలో కూడా ఇదే పరిమళ నట్వాని జార్ఖండ్ నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలుపొందిన విషయం కూడా ఉంది. సో అప్పుడు ఎలాంటి ట్రేడింగ్ జరిగింది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది అనే అన్ని అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఓవరాల్గా మాత్రం తాను రాజకీయాలకు దూరం అనుకున్నటువంటి విజయసాయిరెడ్డి ఎందుకు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చారు, బీజేపీ ఆయన వెనకాల నుండి ఏమైనా నడిపిస్తుందా అనేది ఇట్లా రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఆయన ఓపెన్గా బయటికి వచ్చి మాట్లాడతారా లేదా కూడా చూడాలి. మొత్తంగా అయితే 8వ తారీఖుతోటే ఈ మొత్తం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తవుతున్న నేపథ్యంలో అక్కడ జార్ఖండ్లో సంబంధించి అంటే తను విజయసాయిరెడ్డి బరిలో ఉన్నాడు అనేది కన్ఫామ్ అవుతున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో నామినేషన్ వేయకుండా వెనక్కి తగ్గుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది.